నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్, స్వాతి మాలివాల్ కేసులతో అది ఇబ్బంది పడుతోంది. అలాంటి సమయంలో పిడుగుపాటుల విదేశీ నిధుల వ్యవహారంపై రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ విదేశీ ఆమ్ ఆద్మీ. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఇచ్చిన పార్టీ రూపంగా ఆమ్ ఆద్మీ పార్టీ మొదలైంది. తన లక్ష్యానికి తగినట్లుగా అవినీతిని, కలుషిత రాజకీయాలను ఊడ్చేయడానికి ప్రతీకగా చీపురు గుర్తును ఎంచుకుంది. అలాంటి పార్టీ ఇప్పుడు అవినీతిలో పీకల లోతుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ పార్టీని లిక్కర్ స్కామ్ వెంటాడుతోంది. పార్టీ సీనియర్ నాయకులు ఇప్పటికే జైల్లో ఉన్నారు. పార్టీ అధినేతపై కూడా కేసు ఉన్నా ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉన్నారు. ఇలాంటి సమయంలో పిడుగుపాటుల విదేశీ విరాళాల ఆరోపణలు వచ్చాయి. ఆప్ ఓవర్సీస్ ఇండియా 2016లో 50 కోట్ల రూపాయల మేరకు నిధులు సేకరించడం లక్ష్యంగా పనిచేసినట్లు ఈడీ వెల్లడించింది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో పిడుగు వేసింది. ఆ పార్టీ ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల నుంచి 7 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని సేకరించిందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఈడీ తాజాగా హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్ తదితర దేశాల నుంచి ఈ నిధులు వచ్చినట్లుగా వెల్లడించింది. 2014 నుంచి 2022 మధ్య కాలంలో ఈ అక్రమాలు జరిగినట్లుగా ఈడీ తెలిపింది. విదేశాల నుంచి అందిన నిధుల వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. విదేశీ దాతల ఉనికిని, జాతీయతను మ్యానిపులేట్ చేసిందని కూడా చెప్పింది. నిధుల సేకరణలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమాలకు పాల్పడిందని స్పష్టం చేసింది. 2016లో కెనడాలో నిధుల సేకరణ కార్యక్రమంలో నిధులు సేకరించినట్లుగా ఆరోపించింది. ఈ నిధులను ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్తో సహా పలువురు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని కూడా ఈడీ తెలిపింది. ఆమ్ ఆద్మీ వాలంటీర్లకు, నిర్వాహకులకు మధ్య చోటు చేసుకున్న ఈమెయిల్స్ వివరాలను కూడా ఈడీ సేకరించింది. వీటిని బట్టి చూస్తే విదేశీ నిధుల సేకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ తెలిపింది. ఈడీ కథనం ప్రకారం 2016లో కెనడాలో ఆమ్ ఆద్మీ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సేకరించిన నిధుల్లో 29,000 కెనడా డాలర్ల మొత్తాన్ని దుర్గేష్ పాఠక్, భగవంత్ తూర్ ద్వారా కపిల్ భరద్వాజ్కు అందించాల్సిందిగా దుర్గేష్ పాఠక్, కపిల్ భరద్వాజ్, అనికేత్కు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఈడీ తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓవర్సీస్ ఇండియా సమన్వయకర్త అనికేత్ సక్సేనా, ఆప్ ఓవర్సీస్ ఇండియా నాటి కన్వీనర్ కుమార్ విశ్వాస్, ఆప్ సభ్యుడు కపిల్ భరద్వాజ్, ఎమ్మెల్యే పాఠక్ల మధ్య మెయిల్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని ఈడీ తెలిపింది. రాజకీయ పార్టీకి విదేశీ పౌరుల విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్ ఆద్మీ పార్టీ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. నిధుల సేకరణకు ఆమ్ ఆద్మీ పార్టీ విదేశాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను కూడా ఈడీ వెల్లడించింది.
విదేశీ విరాళాలు నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐడీబీఐ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయినట్లుగా ఈడీ వెల్లడించింది. పార్టీకి చెందిన ఢిల్లీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ తన వ్యక్తిగత ఖాతాలో విదేశీ నిధులు డిపాజిట్ చేసి వాటిని క్రమంగా పార్టీకి అందించినట్లుగా ఈడీ ఆరోపించింది. నిధుల వివరాలు వెల్లడించకపోవడం, దాతల జాతీయతను దాచిపెట్టడం ద్వారా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఉల్లంఘించినట్లు ఈడీ తెలిపింది. విదేశీ పౌరులు ఇచ్చే విరాళాలపై ఉన్న ఆంక్షల నేపథ్యంలో అమెరికా, కెనడా తదితర దేశాలకు చెందిన అసలు దాతల వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ తన ఖాతా పుస్తకాల్లో వెల్లడించకుండా దాచిపెట్టిందని ఆరోపించింది. పంజాబ్లో ఓ మనీ లాండరింగ్ కేసుపై జరుపుతున్న విచారణ సందర్భంగా ఈ వివరాలు బయటపడినట్లు తెలిపింది. మనీ లాండరింగ్ కేసుపై జరుపుతున్న విచారణలో ఆమ్ ఆద్మీ విదేశీ నిధుల లింకులు బయటపడ్డాయి. 2017 ఏప్రిల్ మే మధ్యలో అమెరికాలో నిర్వహించిన ఓవర్సీస్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ సందర్భంగా $1,20,000 మేరకు విరాళాలు అందినట్లు స్మగ్లింగ్ కేసు నిందితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తాను ఈడీ విచారించింది. చెక్కులు లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా విదేశీ నిధులు పొందుతున్నట్లుగా ఆయన అంగీకరించినట్లుగా కూడా ఈడీ తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు అందించిన ఎంతో మంది దాతలు ఒకే పాస్పోర్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నెంబర్లు, క్రెడిట్ కార్డు వివరాలు అందించడం కూడా ఈ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అనుమానించేందుకు కారణమైంది. విదేశాల్లో నివసిస్తున్న 155 మంది 55 పాస్పోర్ట్ నెంబర్స్ ఇచ్చినట్లుగా కూడా ఈడీ తెలిపింది. నవంబర్ 22న టొరంటోలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్ హాజరయ్యారు. అప్పట్లో $15,000 కెనడియన్ మొత్తాన్ని సేకరించారు. దాతల వివరాలు, వారు ఇచ్చిన మొత్తం లాంటి వివరాలతో కూడిన చేతిరాత ప్రతులను నిర్వాహకులు ఆప్ ఓవర్సీస్ ఇండియాకు మెయిల్ ద్వారా పంపించారు. చేతిరాత ప్రతుల్లోని వివరాలను బట్టి ఈ దాతల వివరాలు ఆమ్ ఆద్మీ అందించిన వివరాల జాబితాలో లేవని గుర్తించినట్లుగా ఈడీ తెలిపింది. 2016 జనవరి 30న ఆమ్ ఆద్మీ పార్టీ మరో కార్యక్రమాన్ని టొరంటోలో నిర్వహించింది. ఈ సందర్భంగా $11,786 కెనడియన్ మొత్తాన్ని సేకరించారు. ఇందులో $3,821 మొత్తాన్ని కార్యక్రమ నిర్వహణకు ఉపయోగించారు. $7,995 మొత్తాన్ని నేరుగా పార్టీకి చెందిన ఐడీబీఐ ఖాతాలో జమ చేశారు. 11 మంది పార్టీ వాలంటీర్ల పాస్పోర్ట్ల వివరాలను ఇందుకోసం ఉపయోగించారు. ఈ వాలంటీర్లంతా భారతీయ పౌరులు. అయితే కార్యక్రమానికి హాజరైన 200కు పైగా ప్రజలు ఈ నిధులను అందించారు. వారి వివరాలు మాత్రం ఆమ్ ఆద్మీ అందించిన వాటిలో లేవు. పంజాబ్లో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ కేసుపై 2021లోనే విచారణ మొదలైంది. దీనికి సంబంధించి ఖైరాను ఈడీ అప్పట్లో అరెస్ట్ చేసింది. ఆయన అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే. ఖైరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఖైరాపై చేసిన విచారణ సందర్భంగానే ఆమ్ ఆద్మీ పార్టీ విదేశీ విరాళాల సంగతి వెలుగు చూసింది. గత ఏడాది ఆగస్టులోనే కేంద్ర హోంశాఖకు ఈడీ ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ మరికొన్ని వివరాలను హోంశాఖకు అందించినట్లు తెలుస్తోంది.
FCRA నిబంధనల ఉల్లంఘన కేసులపై సాధారణంగా సిబిఐ విచారణ జరుపుతుందని, హోంశాఖ ఈ కేసును కూడా సిబిఐకి అప్పగించవచ్చని సీనియర్ అధికారులు అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై విదేశీ విరాళాల ఆరోపణలు రావడం కొత్తమీ కాదు. 2017లో కూడా ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. 2 కోట్ల రూపాయల మేరకు విదేశీ విరాళాలను ఆమ్ ఆద్మీ పార్టీ స్వీకరించిందని అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ 2 కోట్ల రూపాయలను ఢిల్లీ వ్యాపారవేత్త ఇచ్చినట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. తమకు వచ్చే నిధుల్లో 92% బ్యాంకింగ్ మార్గాల ద్వారానే వస్తాయని కూడా ఆప్ నేతలు చెప్పారు. 8% నిధులు మాత్రమే నగదు రూపంలో వస్తాయని, వాటిని కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఒక నోట్ను ఆమ్ ఆద్మీ పార్టీ తన వెబ్సైట్లో కూడా ఉంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి 12 ఏళ్లు కూడా కాలేదు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే సారథ్యంలో జరిగిన ఉద్యమం నుంచే ఈ పార్టీ పుట్టింది. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంది. అంతేకాదు, 10 ఏళ్లు కూడా కాకముందే ఆ పార్టీ అధినేతనే స్వయంగా అవినీతి ఆరోపణలో చిక్కుకుపోయారు. యావత్ పార్టీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉంది. అవినీతిపై పోరాడేందుకు పుట్టిన ఉద్యమ పార్టీ కూడా ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఒకే వ్యక్తి కేంద్ర బిందువుగా నడుస్తుంటాయి. ప్రజాస్వామిక ఆలోచనల నుంచి పుట్టిన పార్టీ కూడా కేజ్రీవాల్ చుట్టూరానే తిరుగుతోంది. కేజ్రీవాల్ మాత్రం ఇప్పుడు కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం మీద చూస్తే చివరి దశ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రతిష్ట మసకబారే సూచనలు కనిపిస్తున్నాయి. దాని ప్రభావం కాంగ్రెస్ కూటమిపై కూడా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుదిబండగా మారారనే విమర్శలు వచ్చాయి. ఏమైతేనేం మరో 15 రోజుల్లోగా ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.